కారణాల వల్ల నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. వాస్తవానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా కార్యకర్తలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏ రోజు కూడా తడబాటు పడకుండా తొలగకుండా అందరూ కూడా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నడిచిన తరుణంలో అదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల కొంత బాధాకరమైన విషయాలు జరగడం వల్ల కొంచెం మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా పత్రికా పరంగా కానీ మీడియా పరంగా కానీ మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని కించపరచలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకు మేము విధేయులుగా ఉండే వ్యక్తులం. ఎందుకంటే వాళ్ళు త్యాగాలు అర్పించిన కుటుంబం మా గాంధీ కుటుంబం కాబట్టి ఆ రోజు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ ఎమ్మెల్యే గారిని కానీ లేకుంటే ఏ ఒక్కరిని కూడా నేను వ్యక్తిగతంగా కించపరచలేదు. నేను ఒకటే మాట అన్నా ఆ రోజు కూడా, ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నా. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మెజారిటీలో గెలుస్తుంది. దాంట్లో నేను పక్కకు జరిగిన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని నేను చెప్పట్లేను. కానీ నాకు ఒక గుర్తింపు ఉండాలి, ఆ గుర్తింపు కోసమే నేను నిలబడ్డా తప్ప నేను కాంగ్రెస్ పార్టీ ఓడియాలనే ఆలోచనతో నిలబడలేదు అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మీ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. అయితే అదే విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గత 3-4 నెలల కిందట నన్ను సంజాయిషిలో అడగడం జరిగింది. ఆ సంజాయిషిలో ఇవైతే ఏదైతే ఉన్నాయో ప్రతి విషయాన్ని మేము కులంకషంగా నేను వారికి వివరించడం జరిగింది. నాకు జరిగిన బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దానిపై కులంకషంగా చర్చించిన తర్వాత అదే జిల్లా అధ్యక్షుల వారిని కూడా నేను ప్రత్యేకంగా పరోక్షంగా ఫోన్ల ద్వారా కానీ ప్రత్యేకంగా కానీ వారిని నేను కలవడం జరిగింది. నేను జరిగిన సంఘటనకి ఈ విధంగా జరిగింది కాబట్టి మీరు కూడా నన్ను మన్నించాలి, పార్టీలో నేను కొనసాగించాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి జిల్లా అధ్యక్షుల వారికి కూడా చెప్తే వారు కూడా సానుకూలంగానే స్పందించారు గతంలో. ఆ విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఉగాది రోజు 9వ తారీఖు నాడు నన్ను అధిష్టానం నుంచి పిలుపు రాగా నేను హైదరాబాద్ వెళ్ళి 10వ తారీఖు నాడు ఇదే జిల్లా అధ్యక్షుల వారిని కూడా కలిసి ఆ విషయాన్ని తీసుకుందామనే క్రమంలో కూడా ఆ రోజు కొన్ని కారణాల వల్ల జిల్లా అధ్యక్షులు అందుబాటులో లేకపోవడం, వారికి ఫోన్ చేస్తే కొంచెం బిజీ షెడ్యూల్లో వారు లిఫ్ట్ చేయకపోవడం, నేను అక్కడ ఆ కాపీని తీసుకోవడం జరిగింది, ఆర్డర్ కాపీని తీసుకోవడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీ మనకు దీంట్లో కూడా ఏముంది అంటే గతంలో జరిగిన యాంటీ యాక్టివిటీస్ ఏదైతుందో అవి కొనసాగించకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి అని చెప్పని వారు నన్ను రివోక్ చేస్తున్నట్టుగా ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పెద్దల దృష్టిలో తీసుకెళ్లకుండా మనము దీన్ని బయటికి తీసుకెళ్ళి చెప్తే బాగుండదు అని చెప్పి జిల్లా అధ్యక్షుడు పలుమార్లు నేను ఫోన్ చేయడం జరిగింది. తను ఈ కార్యక్రమంలో భాగంగానే నాకు కలవకపోవడం, తనకి మెసేజ్లు కూడా ప్రత్యేకంగా మెసేజ్లు పెట్టడం, అదేవిధంగా ఈ కాపీని కూడా వారికి వాట్సాప్లో నేను ఫస్ట్ వారికే నేను పంపించిన తర్వాతనే నేను దీన్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అది 20వ తారీఖు నాడు జరిగింది. ఈ విధంగా నన్ను అధిష్టానం మళ్ళీ తిరిగి నాపై ఒక నమ్మకాన్ని కల్పించి నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీలో స్వాగతించినందుకు వారందరికీ, అధిష్టానానికి, జిల్లా నాయకత్వానికి, ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు 20వ తారీఖు నాడు ఈ కాపీ వచ్చిన తర్వాత నాకైతే జిల్లా అధ్యక్షుల వారి ద్వారా కానీ ఏ ఒక్కరి ద్వారా కానీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడాలి. ఇవాళ ఎప్పటి నుండో, ఇప్పుడు కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలని ఒక కళ మాలో అట్లే ఉండిపోయింది. ఆ కళని నెరవేర్చడానికి మా వంతు బాధ్యతగా మేము కూడా తిరిగి ఓట్లు వేయించి ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. అదేవిధంగా ఇక్కడ మా బలరాం నాయక్ గారిని కూడా ఎంపీగా గెలిపించాలి భారీ మెజార్టీలో అని చెప్పనే ఉద్దేశంగానే మేము ఇవాళ కంకణం కట్టుకుని ఇలా కాంగ్రెస్ పార్టీలో మేము ప్రచారానికి ముందుకు నడుద్దామని చెప్పి మీ పత్రికా ముఖంగా తెలియజేసి ముందుకు నడుద్దామనే ఉద్దేశంగానే వారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుకు నడిచే క్రమంలో కూడా జిల్లా అధ్యక్షుల వారి అనుమతితోనే ఎలాంటి వేరే విధంగా వర్గాలు కానీ మాకు అసలుకే అలవాటు లేదు, అవసరం కూడా లేదు, అందరూ కలిసిపోయే విధంగా మేము ముందుకు నడుస్తామని చెప్పి కూడా పత్రికాపూర్వంగా తెలియజేస్తాము.
అంటే మీ చేతులలో పట్టుకోండి పక్కగా